ఢిల్లీలో జల విలయానికి కారణాలేమిటి? తమిళ స్టార్ విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా? గంగానది ప్రక్షాళనలో తావేళ్లను ఎందుకు వినియోగిస్తున్నారు? మళ్ళీ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయా? ఇలా ఆసక్తికరమైన వార్తలతో మీ ముందుకు వస్తోంది న్యూస్ దిస్ వీక్ స్పెషల్ బులెటిన్. కనీ విని ఎరుగని వరదలు ఢిల్లీని ముంచెత్తాయి. యమునా నది డేంజర్ మార్కును దాటింది. దేశ రాజధానిలో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇంతకీ రాజధాని ప్రాంతం నీట మునగడానికి గల కారణాలేమిటి? కేవలం భారీ వర్షాల వల్లే ఇలా జరిగిందా? ఇంకేమైనా కారణాలున్నాయా? ఢిల్లీ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో పాటు హర్యానాలోని హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయడంతో రాజధాని ప్రాంతానికి వరదలొచ్చాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే దేశ రాజధాని ప్రాంతం తీవ్ర వరద ప్రభావానికి గురి కావడానికి అవి మాత్రమే కారణాలు కాదంటున్నారు నిపుణులు. హర్యానా యమునా నగర్లోని హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి ఎన్నో ఏళ్లుగా నీటిని కిందకు విడిచిపెడుతున్నారు. ఆ నీరు ఢిల్లీకి రావాలంటే 2 రోజులు పడుతుంది. అయితే ఈసారి తక్కువ టైంలో వరద నీరు ఢిల్లీ వైపునకు చేరింది. అదే సమయంలో భారీ వర్షాలు కురవడంతో ఆ నీరు ఈ నీరు కలిసి ఢిల్లీని వరదలా ముంచెత్తాయి. కానీ దీనికి ప్రధాన కారణం ఆక్రమణలు, నేల కోత అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇంతకు ముందైతే నీరు ప్రవహించడానికి ఎక్కువ స్థలం ఉండేది. ఇప్పుడు నేల కోత, అక్రమ కట్టడాల వల్ల అది కుంచించుకుపోయిందని వారంటున్నారు. యమునా నది ఇంతలా ఉప్పొంగడానికి విపరీతమైన వర్షపాతం కారణమని కూడా నిపుణులు అభిప్రాయపడ్డారు. యమునా నదికి ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ఎక్కువ కాలం పడే వర్షాల వల్ల వరద ప్రభావం కనిపించేది కాదు. కానీ ఇప్పుడు తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది. అందువల్లే దిగువన ఈ పరిస్థితి నెలకొందని వారంటున్నారు. వజీరాబాద్ నుంచి ఓక్లా వరకు 22 కిలోమీటర్ల యమునా నది విస్తీర్ణంలో 20 కంటే ఎక్కువ వంతెనలు ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. దీనివల్ల నది కోతకు గురై ఇసుక మేటలు ఏర్పడ్డాయి. అదే సమయంలో కాలుష్య కారకాలు కూడా నీటి ప్రవాహానికి అడ్డు తగులుతున్నాయన్నది ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చి సత్తా చాటిన స్టార్స్ కు తమిళనాడులో కొదవే లేదు. ఏదో కాలక్షేపానికి రాజకీయాల్లోకి రావడం లేదని, ఖచ్చితంగా ఎన్నికల్లో హిట్ కొట్టి అధికారంలోకి రావాలన్నది తమ అభిమాన నటుడి లక్ష్యమని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. ఇంతకీ తమిళనాడు రాజకీయాల్లో అడుగు పెట్టడానికి రెడీ అవుతున్న ఆ సినీ నటుడు ఎవరు? ఆయన ప్లాన్స్ ఏమిటి? తమిళ యువ నటుడు సూపర్ స్టార్ దళపతి విజయ్ పేరు చెబితే చాలు తమిళనాట పూనకాలు లూడైపోతాయి. యువతైతే విజయ్ సినిమా వస్తే చాలు చొక్కాలు చింపేసుకుంటారు. కొద్దిపాటి సినిమాల్లోనే తమిళనాట స్టార్డమ్ సంపాదించిన అరుదైన నటుడిగా విజయ్ చరిత్ర సృష్టించాడు. విజయ్కి ఇంకా బోలెడు సినిమా కెరీర్ ఉంది. అయినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపే పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగాలని విజయ్ భావిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాల నిర్వాహకులతో అత్యంత రహస్యంగా విజయ్ సమావేశాలు నిర్వహించారని అంటున్నారు. అందులోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్కి రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో అభిమాన సంఘాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో ఈ అభిమానులు యాక్టివ్గా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. 234 నియోజకవర్గాలకు చెందిన విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో పనయ్యూర్లోని తన ఫామ్ హౌస్లో సమావేశం నిర్వహించారు విజయ్. రాజకీయాల్లోకి వస్తే ఇక సినిమాలకు పూర్తిగా సెలవిచ్చేసి ఫుల్ టైం ప్రజా జీవితానికి అంకితమవుతానని విజయ్ తన అభిమానులకు మాటిచ్చినట్లు చెప్తున్నారు. ప్రజాసేవపైనే ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని ఈ సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు కూడా ఆనందంతో కేరింతలు కొట్టారని అంటున్నారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అనుకుంటున్నట్లుంది. ప్రజలతో మమేకం కావాలని భావించినట్లు ఉన్నారు. అందుకే ఇటీవల రాష్ట్రంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో నియోజకవర్గ స్థాయిలో మొదటి 3 స్థానాల్లో మార్కులు సాధించిన విద్యార్థులకు తన అభిమాన సంఘం తరపున విజయ్ ప్రశంసా పత్రాలతో పాటు నగదు బహుమానాలు అందించారు. ఇది సర్వత్రా చర్చనీయాంశమైంది. విజయ్కి కుర్రకారులో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. విజయ్ నటించిన పలు సినిమాలు తమిళనాట టాప్ క్లాస్ కలెక్టర్లుగా నిలిచాయి. ప్రజల అభిమానంతోనే తాను స్టార్ను అయ్యానని చెప్పే విజయ్ ప్రజల రుణం తీర్చుకోవాలంటే వారికి అభిమానాన్ని పంచాలంటున్నారు. ఆ పని తాను త్వరలోనే మొదలు పెడతానని అంటున్నారు విజయ్. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం లియో. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా అక్టోబర్లో 4 భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించాలని విజయ్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఏ రోజు నుంచి యాత్ర మొదలు కాబోయేది త్వరలోనే ప్రకటిస్తారని అంటున్నారు. అయితే దీనిపై ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. కేవలం సినిమాల కోసమైతే ఎవరూ పాదయాత్రలు చేయరు. రాజకీయాల్లో రాణించాలనుకునే వారే ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి యాత్రలు చేస్తూ ఉంటారు. కాకపోతే అవి ఎన్నికల ఏడాదిలో చేస్తూ ఉంటారు. కానీ విజయ్ మాత్రం 2026 ఎన్నికలకు 2.5 ఏళ్ల ముందే
యాత్ర చేయాలనుకోవడం గమనార్హం. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు చుట్టేయాలన్న ఆలోచనతో విజయ్ ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే చాలా ముందుగా యాత్ర మొదలు పెడుతూ ఉండవచ్చు అంటున్నారు. యాత్ర ముగిసిన తర్వాతనే పార్టీ పేరు, జెండా, అజెండాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తానికి సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చి సత్తా చాటడం తమిళనాడుకు కొత్త కాదు. ఇప్పుడు మరో స్టార్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారన్నమాట. జపాన్ అంతరిక్ష కార్యక్రమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశం అభివృద్ధి చేస్తున్న ఘన ఇంధన రాకెట్ ఇంజిన్ పరీక్షల సమయంలో పేలిపోయింది. ఇది ఆ దేశ భవిష్యత్ అంతరిక్ష కార్యక్రమాలపై ప్రభావం చూపిస్తుందా? జపాన్ అంతరిక్ష కార్యక్రమానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ దేశం అభివృద్ధి చేస్తున్న రాకెట్ ఇంజిన్ పరీక్షల సమయంలో పేలిపోయింది. ఈ ప్రమాదం శుక్రవారం జరిగినట్టు ఆ దేశ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇంతకు ముందు ఉపయోగించిన ఎప్సిలాన్ రాకెట్ ను అభివృద్ధి చేసి ది ఎప్సిలాన్ ఎస్ పేరిట రెడీ చేసింది జపాన్. తాజాగా అదే ప్రమాదానికి గురైంది. గత అక్టోబర్లో ఘన ఇంధనం ఆధారంగా పనిచేసే ఎప్సిలాన్ ప్రయోగం కూడా ఫెయిల్ అయ్యింది. తాజా మార్పులతో మళ్లీ పరీక్షిస్తే ప్రయోగం మొదలైన 50 సెకండ్లలో విఫలమైంది. ఆ పరీక్షా కేంద్రం ఉత్తర అకితా ప్రాంతంలో ఉంది. రాకెట్ ఇంజిన్ పేలిపోవడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు, పొగలు వచ్చాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తామని ప్రకటించారు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ అధికారులు. జపాన్ ఏరోస్పేస్ సంస్థ చేసిన ప్రయోగాల్లో 20 ఏళ్ల తరువాత తొలిసారి గత అక్టోబర్లో వైఫల్యం ఎదురైంది. నిజానికి ఎప్సిలాన్ రాకెట్ ఆధారంగా 2013 నుంచి 5 ప్రయోగాలను కూడా నిర్వహించింది. వచ్చే ఏడాది ఎప్సిలాన్ ఎస్ రకం రాకెట్ను ప్రయోగించాలని జపాన్ లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోంది. తాజా ప్రయోగం విఫలం కావడంతో శాస్త్రవేత్తలే అది పేలిపోయేటట్లు చేయాల్సి వచ్చింది. ప్రపంచంలోనే అతి భారీ అంతరిక్ష కార్యక్రమాలు నిర్వహించే దేశాల్లో జపాన్ ఒకటి. దేశం ఏమైపోయినా పర్వాలేదు, దేశ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, తన విలాసాలను మాత్రం మాత్రం తగ్గించేదే లేదంటున్నారు ఉత్తర కొరియా నియంత కిమ్. ఏడాదికి కేవలం వైన్ కోసమే 247 కోట్లు ఖర్చు చేస్తారంటే ఆయన లగ్జరీ లైఫ్ ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అంతేకాదు సిగరెట్లు, ఇంపోర్టెడ్ మాంసానికి కూడా పెద్ద మొత్తంలోనే డబ్బును ఖర్చు చేస్తారట. ఉత్తర కొరియా కరువుతో కటకటలాడుతోంది. ఆహారం దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు దేశం ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంటే ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం లగ్జరీ జీవితాన్ని వదులుకోవడం లేదు. విందులు, విలాసాలకు కోట్లలో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కిమ్ బాగా ఖరీదైన మద్యం తాగుతారట. ఇండియన్ కరెన్సీలో చూస్తే 5 లక్షల విలువ చేసే హెన్నెసీ మద్యాన్ని సేవిస్తాడని అమెరికా రక్షణ రంగ నిపుణుడు ఒకరు డైలీ స్టార్ పత్రికకు చెప్పారు. కాస్ట్లీ మద్యం బ్రాండ్ల దిగుమతికే కిమ్ ఏటా $30 మిలియన్ అంటే దాదాపు 247 కోట్లు ఖర్చు పెడతారని వెల్లడించారు. ఎంతో నాణ్యమైన, అరుదుగా దొరికే ప్రత్యేక ఆహారాన్ని తీసుకుంటారు కిమ్. ఇటలీలోని పర్మా ప్రాంతంలో దొరికే పర్మాహామ్, స్విస్ చీజ్ను దిగుమతి చేసుకుంటారు. అంతేకాదు నార్త్ కొరియా నియంత తాగే ఖరీదైన సిగరెట్లు ప్రత్యేకమైన బంగారపు రేకుతో చుట్టి ఉంటాయని కూడా చెబుతారు. ఇక కిమ్కు జంక్ ఫుడ్ అంటే ఎంతో ఇష్టమట. పిజ్జాలు చేయడానికే ఇటలీ నుంచి ఖరీదైన చెఫ్ను 1997లో రప్పించుకున్నాడు కిమ్. ఆయనకు ఇష్టమైన బ్రెజిలియన్ కాఫీ కోసం ప్రతి ఏటా 7,96,00,000 ఖర్చు పెడుతున్నారు. లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కిమ్ ఖరీదైన స్నేక్ వైన్ తాగేవాడని చెప్పింది యూకే మెట్రో రిపోర్ట్. మరోవైపు విపరీతమైన మద్యపానం, ధూమపానం చేస్తున్నాడని, అతడి బరువు 136 కిలోలు దాటిందని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ రిపోర్టులు వెల్లడించిన తరువాత కిమ్ విలాసవంతమైన ఫుడ్ డైట్ విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఉత్తర కొరియాలో కరువు రాజ్యమేలుతోంది. దేశంలో పంటల సాగు తగ్గిపోయింది. ప్రజలకు సరిపోయినన్ని ఆహార పదార్థాలు దొరకడం లేదు. చైనా నుంచి ఎరువులు, ఆహారోత్పత్తికి అవసరమైన పరికరాలతో పాటు ధాన్యాల దిగుమతి కూడా నిలిపేసింది. దీంతో 2.5 కోట్ల జనాభా ఉన్న ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం నెలకొంది. ఏదైనా సమస్య ఎదురైతే చాలా మంది భయపడిపోతారు, దాని నుంచి పారిపోవడానికి చూస్తారు. కొంతమంది మాత్రమే ధైర్యంగా సమస్యను అధిగమించడానికి దారుల్ని వెతుకుతారు, పరిష్కారం కనుక్కుంటారు. అలా డిప్రెషన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించిన కశ్మీర్కు చెందిన ఓ మహిళ ఎంతో మందికి ఇప్పుడు ఉపాధి కల్పిస్తోంది. కనుమరుగైపోతున్న కళకు జీవం పోస్తోంది. ఇంతకు ఆమె ఏం చేస్తోంది? యువతకు ఎందుకు స్ఫూర్తిగా నిలుస్తోంది? ఈమె పేరు సైమా షఫీ. కాశ్మీర్కు చెందిన ఈమె జమ్మూ కాశ్మీర్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో సివిల్ ఇంజనీర్గా పనిచేసేది. అయితే తెలియకుండానే ఆమె మనసులో ఏవో నిరాశ, నిస్పృహలు కమ్ముకున్నాయి. వాటి నుంచి ఎలాగైనా బయటపడాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించేది సైమా. చివరకు మట్టి కుండలు తయారు చేయడం ద్వారా
తనలో ఆవరించిన డిప్రెషన్ తొలగించాలని నిర్ణయించుకుంది. మట్టి కుండల తయారీనే సైమా ఎందుకు ఎంచుకుందంటే ఆమెకు చిన్నప్పటి నుంచి మట్టి అంటే ఇష్టం. అనుకున్నదే తడవుగా మట్టి కుండల తయారీకి రెడీ అయ్యింది. కశ్మీరు లోయలో కుండల తయారీలో ట్రైనింగ్ ఇచ్చేవారు లేరు. పైగా కుండల తయారీ, కుండలకు వేసే రంగులకు కొత్త పద్ధతులను జత చేయాల్సిన అవసరాన్ని ఆమె గుర్తించింది. కుండల తయారీ అన్నది కశ్మీరీలకు ఒక కళ మాత్రమే కాదు, వారి సంప్రదాయంలోనూ ఒక భాగం. అది అంతరించకూడదు అనుకుని కుండల తయారీకి ఎలక్ట్రిక్ చక్రం, గ్యాస్ బట్టి తీసుకురావాలనుకుంది. కానీ కశ్మీర్ లోయలో అవి ఎక్కడా దొరకలేదు. కుండల తయారీలో శిక్షణ తీసుకునేందుకు సైమా బెంగళూరు వెళ్ళింది. అక్కడ కుండల తయారీలో క్రాష్ కోర్స్ చేసింది. రకరకాల ఆకారాల్లో కుండలు ఎలా తయారు చేయాలో నేర్చుకుంది. కశ్మీరీలు వాడే సంప్రదాయ పాత్రల తయారీని కూడా నేర్చుకుంది. దానికి మోడ్రన్ టెక్నాలజీని జోడించి కుండల తయారీని ప్రారంభించింది. రకరకాల కుండలను తయారు చేసి అమ్ముతోంది సైమా. మరోపక్క కశ్మీర్ అంతటా ఉన్న కుండల తయారీ కేంద్రాలకు వెళ్లి అనుభవం ఉన్న నిపుణులతో వర్క్షాప్లు నిర్వహిస్తోంది సైమా. ఇలా కుండల తయారీలో సరికొత్త పద్ధతులపై అవగాహన కల్పిస్తోంది. ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేసి కశ్మీరీ కుండలను ఎలా పరిరక్షించుకోవాలో చెబుతోంది. తన కుండల తయారీ జర్నీ గురించి వివరిస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతోంది సైమా. కశ్మీరీ సనాతన కుండల తయారీని కాపాడుతోన్న విషయం అక్కడి ప్రభుత్వానికి తెలిసింది. దీంతో సైమా అనుభవాలను ఇతర కళాకారులకు చెప్పిస్తూ సలహాలు, సూచనలు ఇప్పిస్తోంది స్టేట్ హ్యాండీక్రాఫ్ట్స్ విభాగం. అలా కుండల పునరుద్ధరణకు మంచి స్పందనే వస్తోంది. అంతేకాదు, నైపుణ్యమున్న కళాకారుల డేటాను హస్తకళల శాఖాధికారులు సేకరిస్తున్నారు. సైమా గురించి తెలిసిన చాలా మంది యువతీ యువకులు కుండల తయారీ మొదలుపెట్టి ఉపాధి పొందుతున్నారు. కాలుష్యం, అపరిశుభ్ర వాతావరణంతో వారణాసి దగ్గర గంగానది కలుషితమవుతోంది. నిత్యం వేలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసే నది పరిస్థితి దారుణంగా మారిపోయింది. సమస్య తీవ్రతను సీరియస్గా తీసుకున్న కేంద్రం నమామి గంగ పేరుతో నది ప్రక్షాళనకు పూనుకోంది. దాంట్లో భాగంగానే గంగానదిలో వేలాదిగా తాబేళ్లను విడిచిపెడుతోంది. ఇంతకీ నదీ జలాల ప్రక్షాళనకు తాబేళ్లు ఎలా ఉపయోగపడతాయి? వారణాసిని, గంగా నదిని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. జీవితంలో ఒకసారైనా కాశీని సందర్శించాలని ఉవ్విళ్లూరుతుంటారు. గంగలో పవిత్ర స్నానాలు చేసి పితృదేవతలకు పిండ ప్రదానాలు చెయ్యాలని కోరుకుంటారు. అయితే వారణాసిలోని గంగా నది దగ్గరకు వెళితే అక్కడ స్వచ్ఛమైన నీరు కనిపించదు. పరిశుభ్రమైన వాతావరణం కూడా ఉండదు. సగం కాలిన మృతదేహాలు, విసిరేసే పూలతో గంగా నది కలుషితంగా కనిపిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించే దిశగా చర్యల్ని ప్రారంభించింది కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం. నమామి గంగ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. గంగా యాక్షన్ ప్లాన్ వల్ల గంగా నదిలోని నీటి నాణ్యత గతంతో పోల్చుకుంటే ఎంతో మెరుగుపడింది. నదిని మరింతగా ప్రక్షాళన చేసే దిశగా తాబేళ్లు ఇప్పుడు ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. గంగా నదిలోని వ్యర్థ పదార్థాలను తింటూ నీటిని శుభ్రపరుస్తున్నాయి తాబేళ్లు. తాబేళ్ల సంతానోత్పత్తి, పునరావాస కేంద్రం సాయంతో గంగా నది నీటిని స్వచ్ఛంగా మార్చేందుకు కేంద్రం వచ్చే 2 నెలల్లో వారణాసిలోని గంగా నదిలో వేల సంఖ్యలో తాబేళ్లను వదలనుంది. దేశంలోనే తొలిసారిగా తాబేళ్ల సంతానోత్పత్తి, పునరావాస కేంద్రాన్ని వారణాసిలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే 40,000కు పైగా ఈ కేంద్రంలో జన్మించిన తాబేళ్లను గంగా నదిలో విడిచిపెట్టారు. నమామి గంగ కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ, కేంద్ర వన్యప్రాణుల విభాగం కలిసి తాబేళ్లను గంగా నదిలో విడిచిపెట్టే పనులను చేపడుతున్నాయి. 155 ఏళ్ల చరిత్ర కలిగిన టాటా గ్రూప్ ఉప్పు నుంచి టెక్నాలజీ సర్వీసుల వరకు అన్నింటినీ విక్రయిస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ సంస్థ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ, ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఒక చారిత్రక ఒప్పందానికి రంగం సిద్ధం చేసింది టాటా గ్రూప్. ఈ ఒప్పందం గనక పూర్తయితే కార్పొరేట్ చరిత్రలో టాటా గ్రూప్ అనే పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డం ఖాయం. ఎందుకంటారా? వాచ్ ది స్టోరీ. దేశంలో కొన్నేళ్లుగా ఐఫోన్ల తయారీ జరుగుతున్న తైవాన్కు చెందిన కంపెనీలే చేపడుతున్నాయి. దేశీయ కంపెనీలు ఏవీ తయారు చేయడం లేదన్న వెలితి ఉండేది. కానీ త్వరలో ఆ లోటు తీరనుంది. ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ ఐఫోన్స్ అసెంబ్లింగ్లోకి దిగనుంది. ఏడాదిగా తైవాన్ సంస్థ వెస్టర్న్ కార్ప్ కొనుగోలుకు టాటాలు జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. ఆగస్టులో ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తైవాన్ సంస్థ వెస్టర్న్ కార్ప్ దేశీయంగా కర్ణాటకలో ఐఫోన్లు తయారు చేస్తోంది. ఐఫోన్స్ తయారీలోకి అడుగుపెట్టాలని నిర్ణయించిన టాటా గ్రూప్ వెస్టర్న్ కార్ప్తో ఏడాదిగా చర్చలు జరిపింది. తొలుత జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ తర్వాత కొనుగోలుకే టాటా కంపెనీ మొగ్గు చూపినట్టుగా తెలిపింది.
అదే జరిగితే భారత కంపెనీ ఐఫోన్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి అవుతుంది. ఈ డీల్ విలువ 4,942 కోట్లు. ఇందులో 10,000 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలో ఐఫోన్ 14 మోడల్ అసెంబ్లింగ్ చేపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలతో ఐఫోన్స్ తయారీ పెంచుకుంటూ వచ్చిన వెస్ట్రన్ కార్ప్ 2023 చివరి నాటికి $1.8 బిలియన్ విలువైన ఐఫోన్లు సరఫరా చేయాలని ఒకప్పుడు నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వెస్ట్రన్ నిష్క్రమణ తర్వాత టాటా గ్రూప్ ఈ హామీలు కొనసాగించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తాజా పరిణామం పట్ల టాటా గ్రూప్, వెస్ట్రన్, యాపిల్ స్పందించలేదు. దేశీయంగా తయారీని ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తోంది. దీనికి తోడు చైనా నుంచి ఐఫోన్ల ఉత్పత్తిని కొంతమేరైనా తరలించాలని యాపిల్ సైతం నిర్ణయించింది. ఈ క్రమంలోనే టాటా గ్రూప్ ఐఫోన్ అసెంబ్లింగ్ కు ముందుకొచ్చింది. ప్రస్తుతం టాటా గ్రూప్ ఉప్పు నుంచి ఐటీ సేవల వరకు వివిధ రంగాల్లో ఉంది. ఐఫోన్ల అసెంబ్లింగ్ ద్వారా కొత్త రంగంలోకి అడుగుపెట్టనుంది. మరోసారి భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు రాబోతున్నాయా? అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగకపోయినా సరే ఇండియాలో క్రూడాయిల్ ధరలు ఎందుకు పెరగబోతున్నాయి? మొన్నటి వరకు భారత్కు చమురు దిగుమతుల్లో డిస్కౌంట్స్ ఇచ్చిన ఆ దేశం ఒక్కసారిగా ధరలు పెంచడమే ఇందుకు కారణమా? ముడి చమురు కోసం 1-2 దేశాలపై ఆధారపడటమే భారత్కు శాపంగా మారిందా? మరికొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు రాబోతున్నాయి. ఇప్పటిదాకా ఒపెక్ దేశాల మీద ఆధారపడి చమురును దిగుమతి చేసుకున్న భారత్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత రష్యా నుండి ముడి చమురు దిగుమతిని చేసుకోవడం ప్రారంభించింది. అది కూడా ఇతర చమురు దేశాల నుంచి దిగుమతి చేసుకునే రేటు కంటే దాదాపుగా బ్యారెల్ $30కే భారత్కు ముడి చమురు దొరికేది. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రష్యా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న క్రూడాయిల్ పై డిస్కౌంట్ను డిస్కనెక్ట్ చేసింది రష్యా. దీంతో ఈ భారం ఇండియాపై పడనుంది. ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యన్ క్రూడ్ను చాలా తక్కువ రేటుకు ఇండియన్ కంపెనీలు కొంటున్నాయి. తాజాగా ఈ క్రూడ్ పై ఇస్తున్న డిస్కౌంట్ను రష్యా బ్యారెల్ పై $4 వరకు మాత్రమే పరిమితం చేసింది. అదే కాక రవాణా ఛార్జీలను కూడా ఇంతకు ముందున్న దానికంటే రెట్టింపు వసూలు చేస్తోంది. ఇంతకు ముందు మన చమురు అవసరాల్లో కేవలం 2% మాత్రమే రష్యా నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. కానీ యుద్ధం తరువాత తక్కువ ధరకే చమురు లభించడంతో ఇప్పుడు మన చమురు దిగుమతుల్లో రష్యా వాటా 44% పెరిగింది. 2022లో వెస్ట్రన్ దేశాలు రష్యన్ క్రూడ్ పై బ్యారెల్ కు $60 ప్రైస్ లిమిట్ ను విధించాయి. అయినప్పటికీ అదే ఆయిల్ ను డెలివరీ చేస్తున్న రష్యన్ కంపెనీలు బ్యారెల్ కు $11 నుంచి $19 వరకు రవాణా ఛార్జీని వసూలు చేయడమే ఇప్పుడు చమురు ధరలు భారీగా పెరిగేందుకు కారణంగా కనబడుతోంది. క్రూడ్ ఆయిల్ ను బాల్టిక్, బ్లాక్ సముద్రాల నుంచి మన దేశంలోని వెస్ట్రన్ కోస్ట్ కు డెలివరీ చేయడానికి ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ పై దాడి చేస్తున్న సమయంలో బ్రెంట్ క్రూడాయిల్ ధర $80 నుంచి $100 దగ్గర ఉంది. అయినప్పటికీ మనకు రష్యా అతి తక్కువ ధరకే ముడి చమురును అందించడంతో ఇండియన్ రిఫైనరీ కంపెనీలు రష్యా నుంచి భారీగా ఆయిల్ను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాయి. ఐఓసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్, హెచ్పీసీఎల్ మిట్టల్ ఎనర్జీ వంటి ప్రభుత్వ కంపెనీలు, రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ కంపెనీలు రష్యన్ కంపెనీలతో సపరేట్గా డీల్స్ కుదుర్చుకుంటుండడంతో రష్యన్ క్రూడ్ పై ఇస్తున్న డిస్కౌంట్ భారీగా తగ్గింది. ఇదే ఇప్పుడు మన చమురు ధరలు పెంచేందుకు కారణమవుతోంది. ఇది ఇవాల్టి న్యూస్ దిస్ వీక్.